షలోమ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నాని మంగుమూరి అండ్ వెల్కమ్ టు అటాక్ సెషన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిజీ డస్ట్రీ మరలా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ప్రియులారా, కొంచెం బిజీగా ఉండడం వల్ల రీసెంట్గా వీడియో చేయలేకపోయాను. అయితే ప్రియులారా, ఈరోజు క్రీస్తు జన్మదినంపై పూర్తి వివరణ అనేటువంటి అంశం నేను ఎంచుకోవడం జరిగింది. ముందుగా ఈ క్రిస్మస్ కాలం వచ్చిన తర్వాత అటు క్రైస్తవులకి, అదేవిధంగా ఇటు హైందవ సోదరులు కొంతమంది బైబిల్ గురించి మాట్లాడే వారికి కూడా ఎప్పుడూ వ్యతిరేకంగా వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అయితే మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొంతమంది హైందవ సోదరులు ముందుకొచ్చి, మీరు డిసెంబర్ 25న పుట్టాడా యేసుక్రీస్తు, దాని గురించి మాకు నిరూపించండి అంటే, మరి ఏమైంది ఏంటో తెలియదు. కానీ మరి ఈ సంవత్సరం నుంచి కూడా మన క్రైస్తవ పాస్టర్లు కానీ, క్రైస్తవ బోధకులు కానీ చాలామంది ఆయన డిసెంబర్ 25న పుట్టలేదు, కానీ ఎప్పుడు పుట్టాడో మాకు తెలుసని కొంతమంది, ఆయన ఖచ్చితంగా డిసెంబర్ 25నే పుట్టాడని కొంతమంది, ఆయన ఎప్పుడు పుడితే ఏంటి, ఈ నెలంతా మనం చేసుకోవచ్చు క్రిస్మస్ పండుగ అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే ఇంకో వ్యక్తి ఏమని చెప్పారంటే, ఆయన ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు మరణించాడో కూడా బైబిల్లో లిఖించబడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, ముందుగా నేను ఏం మాట్లాడినా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ సాక్ష్యాధారాలు అనేవి చూపించడం జరుగుతుంది. ప్రియులారా, ముందుగా మన క్రైస్తవ పాస్టర్లు కానీ బోధకులు కానీ ఏం చెప్పారో మీరు ఒకసారి చూడండి. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? దీనికి ఆన్సర్ లేదు మన దగ్గర. ఏమంటే విజయ్ కుమార్ గారు ఈ విధంగా అన్నారండి, దీనికి ఆన్సర్ లేదు మన దగ్గర అని అన్నారు. ఇంకొక పాస్టర్ గారు ఏం చెప్పారో అది కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడని మాకు తెలీదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాకు తెలీదు అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇంకొక పాస్టర్ గారు ఏమన్నారో అది కూడా చూద్దాం. బైబిల్లో ఎక్కడ కూడా డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టారని కానీ రాయబడలేదు. విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, డిసెంబర్ 25 అనే తారీఖు బైబిల్లో రాయబడలేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు విజయప్రసాద్ రెడ్డి గారు. ఇంకొక పాస్టర్ గారు ఏమంటున్నారంటే అది కూడా చూద్దాం ప్రియులారా. డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభువు పుట్టాడని బైబిల్ నుంచి నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు వారు పుట్టారని బైబిల్ ప్రకారం నిరూపించడానికి, చూపించడానికి హనీ జాన్సన్ అనే నేను సిద్ధంగా ఉన్నాను. హనీ జాన్సన్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారండి, డిసెంబర్ 25న ఖచ్చితంగా పుట్టాడు, నేను వాక్యానుసారమైనటువంటి బోధ బైబిల్ నుంచే నిరూపిస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఈ నలుగురు చెప్పినటువంటి అంశాలు క్రీస్తు పుట్టుక గురించే. మరి ఈ నలుగురిలో ఏది కరెక్ట్ అయి ఉంటుంది అంటారు, లేదంటే ఈ నలుగురు తప్ప అనేటువంటి విషయము మనం ఈరోజు పరిశీలిద్దాం ప్రియులారా. దీని మీద ఒక పూర్తి విశ్లేషణ, పూర్తి వివరణ ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రియులారా, మరి హనీ జాన్సన్ గారు ఎలా అన్నారు కదా, మరి అసలు క్రీస్తు పుట్టుక డిసెంబర్ 25న జరగలేదు అని చెప్తున్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మరొకసారి ఏమంటున్నారు మరొకసారి వినండి. ఆయన డిసెంబర్ 25నే పుట్టాడు అని ఎవడో చెప్పడో, ఒకవేళ ఎవడని చెప్పాడంటే ఆడు బుర్రలేనోడు. ప్రియులారా, చూసారు కదండి, ఎవడైతే డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడని చెప్తాడో ఆడు బుర్రలేనోడు, అతనికి బుర్ర లేదు అని చెప్పి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఈయనకి క్రీస్తు పుట్టుక గురించి ఎంత జ్ఞానం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాము. మరి ఇంకొకసారి మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు హనీ జాన్సన్ గారికి కౌంటర్ వేసారో ఏంటో మరి తెలీదు. ఒకసారి హనీ జాన్సన్ గారు ఏమన్నారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమన్నారు అనేది ఒకసారి రెండు కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ప్రియులారా. డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు వారు పుట్టారని బైబిల్ ప్రకారం నిరూపించడానికి, చూపించడానికి హనీ జాన్సన్ అనే నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన డిసెంబర్ 25నే పుట్టాడు అని ఎవడో చెప్పడో, ఒకవేళ ఎవడని చెప్పాడంటే ఆడు బుర్రలేనోడు. ఏమంటే హనీ జాన్సన్ గారు ఎలా అన్నారండి, మరి డిసెంబర్ 25న పుట్టాడో లేదా అనేది ఆయన ఎలా నిరూపిస్తారనేది మరి ఆయనకే వదిలేద్దాం ప్రియులారా. మరి ఆయన పక్కన పెడితే మరి మిగతా ముగ్గురు కూడా డిసెంబర్ 25న పుట్టలేదు అంటూనే ఒక సర్టైన్ టైం అనేది మాత్రం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇచ్చారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు కూడా ఇచ్చారు. యేసు ప్రభు ఏ రోజు పుట్టాడో నాకు తెలీదు, కానీ ఏ సంవత్సరం పుట్టాడో నాకు తెలుసు. యేసయ్య ఏ నెలలో పుట్టాడో నాకు తెలుసు. యేసయ్య ఏ పీరియడ్లో పుట్టాడో నాకు తెలుసు. ప్రియులారా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన ఏ డేట్ని పుట్టాడో నాకు తెలియదు, కానీ ఏ సంవత్సరం పుట్టాడో నాకు తెలుసు, ఏ టైంలో పుట్టాడో నాకు తెలుసు, ఏ పీరియడ్లో పుట్టాడో నాకు తెలుసు అని ఆయన చెప్తున్నారు. అయితే ఇది కూడా చూద్దాము. మరి దీనికి విజయ్ కుమార్ గారు కూడా ఒక స్పెసిఫిక్ డేట్ అనేది ఇచ్చారు, అది కూడా ఒకసారి చూడండి ప్రియులారా. ఇప్పుడు మనం అనుసరిస్తున్న గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా యేసుక్రీస్తు వారి పుట్టుక జనవరి 1వ తేదీ వస్తుంది. యేసుక్రీస్తు వారి పుట్టుక జనవరి 1వ తారీఖున వస్తుందని చెప్పి మన విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా ఎలా చెప్తున్నారు అనేది నాకైతే తెలియదు. మరి దానికి ఆయన వాక్య వివరణ కూడా ఏమీ ఇవ్వలేదు. ఆ వీడియో మొత్తం నేను చూశాను ప్రియులారా. మరి విజయ్ కుమార్ గారు
ఇలా అన్నారు. మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా. క్రీస్తు ఏ డేట్ను పుట్టాడు అనేది దేవుడే ఇవ్వలేదు మనకి. ఏ డేట్ను మరణించాడన్నది కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. అండ్ విజయప్రసాద్ రెడ్డి గారు క్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనేది మనకు డేట్ ఇవ్వలేదు, అలాగే ఆయన ఎప్పుడు మరణించాడు అనేది కూడా డేట్ ఇవ్వలేదు, సంవత్సరం కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయనకే తెలియాలి, మీకు తెలియాలి ప్రియులారా. మరి ఆయన మరణించినటువంటి డేటు, సంవత్సరము, ఆ టైము అయితే కనుక ఉన్నాయి. ఖచ్చితంగా దాని గురించి మనం వేరే వీడియోలో చూద్దాము, ఆయన మరణం గురించి. అయితే మరి దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఎవరో ఇవ్వలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది ఒక ఆయనేమో ఈ పీరియడ్లో పుట్టారని చెప్తున్నారు, ఇంకొక ఆయనేమో January 1 అని చెప్తున్నారు, ఇంకొక ఆయన అయితే మరి December 25 కన్ఫర్మ్ చేశారు. మరి దీనికైతే సాక్ష్యాలు రాలేదు. మరి దీనికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కొంచెం ముందుకు వచ్చి సాహసించి నిజంగా చెప్పాలంటే కొంచెం స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. అవి ఒక్కసారి చూడండి ప్రియులారా. క్రీస్తు పూర్వం 4 December 20 నుంచి క్రీస్తు పూర్వం 5 January 10 లోపల ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ఉండాలని అంత నేరో డౌన్ అవుతాను. 21 days యేసు ప్రభు పుట్టిన దానికి 10 రోజులు ఇటు 10 రోజులు అటు, 21 days అంతే. అంత క్లోజ్గా వస్తాను నేను. క్రీస్తుకు పూర్వం 4 నుంచి క్రీస్తుకు పూర్వం 5 అంటే క్రీస్తుకు పూర్వం 4 December 20 నుంచి క్రీస్తు పూర్వం 5వ సంవత్సరం January 10 వరకు ఈ 21 days అంట. ప్రియులారా, ఇక్కడ మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు పూర్వం 4 నుంచి క్రీస్తు పూర్వం 5 వరకు ఈయన చెప్పినటువంటి డేట్స్ అనేవి 21 days కాదు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, మనం క్రీస్తు పూర్వానికి వెళ్తున్నప్పుడు అది కాలము తగ్గుతూ వస్తుంది ప్రియులారా. క్రీస్తు పూర్వం 4 నుంచి క్రీస్తు పూర్వం 5 December 20 నుంచి January 10 వరకు లెక్కేస్తే దగ్గర దగ్గర 500+ days వస్తాయి ప్రియులారా. అంతేగాని ఈయన చెప్పినట్టు 21 days అనేవి రావు. ఈయన ఎలా చెప్పాలంటే యాక్చువల్గా ఈయన చెప్పిన డేట్స్ ఏంటంటే క్రీస్తుకు పూర్వం 4 December 20 నుంచి క్రీస్తు పూర్వం 3వ సంవత్సరం January 10 వరకు 21 రోజులు. అది యాక్చువల్గా ఈయన చెప్పిన 21 daysకి లెక్క అది. అంతేగాని క్రీస్తుకు పూర్వం 4 నుంచి క్రీస్తుకు పూర్వం 5 అంటే ఈయన ఒక 10 days నెక్స్ట్ ఇయర్కి వెళ్ళట్లేదు, ఈయన ప్రీవియస్ ఇయర్కి వెళ్తున్నాడు అనేటువంటి విషయము ఈరోజు మీరు అందరూ తెలుసుకోవాలి. అయితే ఈయన చెప్పిన డేట్స్లో అది యాక్చువల్గా జరిగిందా లేదా అనేటువంటి అంశం కూడా ఒకసారి చూద్దాం ప్రియులరా. ముందుగా ఇది లేఖనానుసారమైన ఆధారమా కాదా? మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పినటువంటి చరిత్ర ఎంతో నేరో డౌన్ అయ్యారు కదా, ఇది వాక్యానుసారమైన బోధ అనేది ఒకసారి మనం చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి ప్రియులరా. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఇక్కడ రాజైన హేరోద్ అని ఉంది కాబట్టి ఇక్కడ రాజు అయినటువంటి హేరోద్. అసలు హేరోదులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే కనుక 7 హేరోదులు ఉన్నారు ప్రియులరా. అంటే కాలక్రమేణా ఒక హేరోద్ తర్వాత ఇంకొక హేరోద్, ఇంకొక హేరోద్ తర్వాత ఇంకొక హేరోద్. యాక్చువల్గా హేరోద్ అనేది ఒక టైటిల్ అనమాట, ఒక రాజుకు ఉండేటువంటి టైటిల్. మొట్టమొదట హేరోద్ రాజు, ద గ్రేట్ హేరోద్ అంటారు ఈయన 37 BC నుండి 4th BC వరకు ఈయన రూలింగ్ చేశాడు. అంటే క్రీస్తుకు పూర్వం 37వ సంవత్సరం నుంచి క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరం వరకు ఈయన రాజుగా ఏలాడు. అయితే క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరంలో ఈయన చనిపోయిన తర్వాత హేరోద్ అంతిపస్ అనే ఆయన సింహాసనం ఎక్కాడు. అయితే యాక్చువల్గా ఈ అంతిపస్ ఎక్కినటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు BC 4 అని చెప్పి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే మీరు లోకాసు వార్త 2వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు వారు పుడుతున్నప్పుడు జనాభా లెక్కలు సెన్సస్ అనేటువంటిది రాస్తున్నారు. కానీ చరిత్రలో చూసుకుంటే 4 BCలో సెన్సస్ రాయలేదు, 6 BCలో సెన్సస్ రాశారు. మరి ఇంకా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమన్నారు ఇంకొకసారి చూద్దాం. ఎలా చెప్తావు ఇదంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వచ్చింది. ఎస్ట్రానమీ ఖగోళ శాస్త్రం నాకు ప్రూఫ్ ఇచ్చింది. యేసు ప్రభు పుట్టక ముందు జనాభా లెక్కలు వేశారు, ఆర్కియాలజీ నాకు ప్రూఫ్ ఇచ్చింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత హిస్టారియన్స్ రాశారు, చరిత్ర ఇచ్చింది. పురావస్తు శాఖ, చరిత్ర శాస్త్రము 3 చెప్పాయి యేసు ప్రభు పుట్టిన కాలం ఇది అని. ప్రియులారా 3 సాక్ష్యాలు ఇచ్చారు ఆయన. మొదటిది ఏంటంటే అస్ట్రానమీ అంట, రెండోది ఏంటంటే ఆర్కియాలజీ అంట, సెన్సస్ అంట, మూడోది ఏంటంటే హిస్టారికల్ ఎవిడెన్స్ అంట. ప్రియులారా మరి అస్ట్రానామికల్గా వెళ్తున్నారు, తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం కనబడింది అంట. అయితే వాస్తవానికి ఈ డిసెంబర్ టైంలో
మన యెరూషలేంలో ఇజ్రాయిల్లో ఎలా ఉంటుందో ఒకసారి మనం వీడియో చూస్తే దానికి ఆ టైంలో నక్షత్రం అనేది కనిపిస్తుందా లేదా అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది ప్రియులారా. ఒకసారి వీడియో చూడండి. When is the best time to visit Israel? Interestingly, the answer revolves around the 4 seasons: spring, fall, summer, and winter. To make this easier, we're going to divide the seasons into 2 groups: the high tourist seasons and the low tourist seasons. Spring and fall are the most popular seasons for tourism because of the excellent weather conditions. In the spring, the average daytime temperature is 22 degrees Celsius or 72 degrees Fahrenheit, while in the fall, the temperature is just a few degrees higher than that. Tourist seasons. Summer can get extremely hot, and winter can get rainy and chilly. That's why there are twice less tourists visiting the land during these months. At an average sustained temperature of 13 degrees Celsius or 55 degrees Fahrenheit. 13 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుందంట వింటర్ సీజన్లో. ఇజ్రాయిల్లో 13 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందంట. అంటే 13 డిగ్రీలు ఉంటే చలి ఎలా ఉంటుందో చూసారు కదా ప్రియులారా. మంచు అలా పడుతూనే ఉంటుంది ప్రియులారా. మరి ఇంత మంచు పడుతుంటే మనకి నక్షత్రం అనేది విజిబుల్ అవుతుందా అనేది మనం ప్రాక్టికల్గా, పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ ఏంటంటేనండి అది ప్రాక్టికల్, వాస్తవానికి నిలబడుతుంది. మరి ఈ ఆస్ట్రోనామికల్ ఎవిడెన్స్ అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం చూసారనేది యాక్చువల్గా వాక్యానుసారంగా ఉంది, కానీ చరిత్రను బేస్ చేసుకుంటే ఈ క్రిస్మస్ అనేటువంటి దాంట్లో ఈ నక్షత్రం కనబడడం అనేది అవాస్తవం ప్రియులరా. ఎందుకంటే ఇజ్రాయిల్లో ఈ క్లైమాటిక్ కండిషన్స్లో ఫస్ట్ ఏంటంటే ఎవరో సెన్సస్ పెట్టరు. ఒక పక్క నుంచి మంచు పడతా ఉంటే జనాభా లెక్కల కోసం ఎవరు పెడతారు? అదేవిధంగా ఆ కాలంలో జనాభా లెక్కలు ఎలా రాశారంటే మొత్తం అందరూ కూడా వారి వారి ఊర్లకు వెళ్ళి అక్కడ ఉంటే అక్కడికి రాయించుకోవాలి. అంటే ఈ మంచు పడుతున్న టైంలో ట్రావెలింగ్ అనేది ఎంత కష్టం అనేది, ఇప్పుడు మనకి వెహికల్స్ ఉంటేనే ఎంత కష్టం అంటే ఆ కాలంలో వాళ్ళకి ఎటువంటి వెహికల్స్ లేవు, ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. అప్పుడు ఇంక ఎంత కష్టమై ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా. అయితే నెక్స్ట్ పాయింట్ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సెన్సస్ అనే పాయింట్ కూడా మనం కవర్ చేసాం. యాక్చువల్గా 6th BCలో జరిగింది సెన్సస్ అనేది, మీరు కావాలంటే హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. అయితే కింగ్ హేరోద్, ద గ్రేట్ హేరోద్, ఆయన చనిపోయింది 4 BCలో. అందుకని మనం క్లియర్గా చూస్తే యేసుక్రీస్తు వారు జన్మదినం ఆ టైంలో ఏమైందంటే హేరోదు రాజు జ్ఞానులు పంపించి మీరు ఆయన్ని కనుగొనండి, మళ్ళీ తిరిగి నాకు ఇన్ఫర్మేషన్ పంపించండి అని అన్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావాలి. కానీ తూర్పు దేశపు జ్ఞానుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రానప్పుడు, ఆ విషయము హేరోది తెలిసినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే 2 సంవత్సరాల ఉన్నటువంటి బిడ్డలందరినీ చంపేయండి అని అంటాడు. వాస్తవంగా చూపించుకోవాలంటే ఆయన ఎప్పుడు పుట్టాడు, జ్ఞానులు ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చారు, గొల్లలు ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చారు అనేది అది చాలా టైం పడుతుంది ప్రియులరా. ఇదంతా ఒక రోజో లేదంటే ఒక నైట్లో జరిగిపోయినటువంటి సంగతి అయితే కాదు. అదేవిధంగా మరి ఈయన ఆస్ట్రోనామికల్ ప్రూఫ్ ఉందని అంటున్నారు. ఆస్ట్రానమీ ఎందుకు తీసుకొచ్చారంటే ప్రియులరా, యాక్చువల్గా ఈ స్టార్స్ గురించి, నక్షత్రాల గురించి, సూర్యుల గురించి, వీళ్ళందరి గురించి బబులోనీలు కానీ, అదేవిధంగా గ్రీకులు కానీ, రోమీలు కానీ, వీళ్ళందరూ కూడా విగ్రహారాధనకి ఎక్కువ ఇష్టపడతారు. అందులోని సూర్యదేవుని యొక్క ఆరాధన అంటే వీళ్ళకి బాగా ఇష్టం. సన్ వర్షిప్పర్స్, వీళ్ళందరూ సింపుల్గా చెప్పాలంటే సన్ వర్షిప్పర్స్. మరి యాక్చువల్గా ఈ డిసెంబర్ 25కి ఈ యొక్క జ్ఞానులు చూసినటువంటి నక్షత్రానికి సంబంధం ఏంటయ్యా అంటే కనుక, యాక్చువల్గా డిసెంబర్లో ఏం జరుగుతుందంటే ప్రియులారా, ఆస్ట్రానమీలో ఈ వింటర్లో ఏం జరుగుతుందంటే యాక్చువల్గా సాల్స్టిస్ అనేది ఒకటి పడుతుంది. ఈ సాల్స్టిస్ అంటే ఏంటంటే తెలుగులో అయినం అంటారు, లేదంటే అయనాంతం అని అంటారు ప్రియులారా. ఇది వింటర్ సాల్స్టిస్ అని ఒకటి ఉంటుంది, మనకి సమ్మర్ సాల్స్టిస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందయ్యా ఈ వింటర్ సాల్స్టిస్లో అంటే, కరెక్ట్గా ప్రతి సంవత్సరం కూడా ఈ డిసెంబర్ 21 నుంచి 23 ఈ డేట్స్లో వింటర్ సాల్స్టిస్ అనేది పడుతుంది ప్రియులరా. ఈ వింటర్ సాల్స్టిస్ అంటే ఏంటంటే మనకి భూమికి సోషల్గా, జియోగ్రఫికల్గా చూసుకుంటే పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్ ఉంటుంది. ఈ వింటర్ సాల్స్టిస్లో ఏమవుతుందయ్యా అంటే కనుక ఆ డే అనేది తగ్గుతుంది, నైట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఇదంతా భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు జరిగేటువంటి ప్రక్రియ అనమాట. కాబట్టి ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మనకి జూన్ 21 సమ్మర్ సాల్స్టిస్ పడుతుంది ప్రియులరా. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పటి నుంచి కూడా మనకి డే అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే టైం అనేది
డే వెలుగు అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, నైట్ చీకటి అనేది కొంచెం తక్కువసేపు ఉంటుంది. మీరు గమనించండి బాగా, ఎండాకాలంలో మనకి ఉదయం 5:30 6 గంటలకి సూర్యోదయం అయిపోతుంది, కానీ సూర్యాస్తమయం అయ్యేసరికి 7 ఒక్కొక్కసారి 7:30 కూడా అవుతుంది. అదేవిధంగా చలికాలం వింటర్ ఇప్పుడు చూసుకుంటే కనుక మన డిసెంబర్లో ఏమవుతుందంటే కనుక ఉదయం 7 7:30 అయినా కూడా సూర్యోదయం అంత బేగా అవ్వదు ప్రియులారా. కానీ సూర్యాస్తం మనకి 5:30కే అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ సమ్మర్ సాల్స్టిస్, ఈ వింటర్ సాల్స్టిస్ వీటి వల్ల జరుగుతుంది. అయితే ఈ వింటర్ సాల్స్టిస్ అయిన తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా నైట్ అనేది కొంచెం 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 తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్గా ఆస్ట్రానమీ అంటే బయట ఖగోళ శాస్త్రంలో జరిగేటువంటి ఏంటంటే, ఖగోళంలో సైంటిఫికల్గా జరిగేది ఏంటంటే ఇది ప్రక్రియ. సో దీనికి ఈ యొక్క స్టార్కి లింక్ ఏంటయ్యా అంటే కనుక, దీనికి కొంచెం మన చరిత్రలోకి వెళ్తే ప్రియులారా, యాక్చువల్గా ఈ డిసెంబర్ 25 అనేటువంటి తారీఖున చాలా విగ్రహ సంబంధమైనటువంటి ప్యాగన్ గాడ్స్ యొక్క పుట్టినరోజుగా వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఈ వింటర్ సాల్స్టిస్ వచ్చిన తర్వాత దినదినము కూడా సూర్యుని యొక్క కాంతి పెరుగుతూ వస్తుంది. వీళ్ళు ఏంటంటే సూర్యదేవుని యొక్క ఆరాధికులు కాబట్టి ఆ టైంలో వీళ్ళ యొక్క దేవతలు తమ్మూజు, నిమ్రోదు, డిసెంబర్ 25న ఎంతమంది పుట్టారో వీళ్ళందరూ ఎటువంటి పాగన్ గాడ్స్ అంటే విగ్రహ సంబంధమైనటువంటి దేవతలు ప్రజలకి ఒకసారి చూడండి. గాడ్స్ బోర్న్ ఆన్ డిసెంబర్ 25 అంటే డిసెంబర్ 25న పుట్టినటువంటి దేవుళ్ళు దేవతలు అని చెప్పి, హ్యాపీ బర్త్డే హోరస్ క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరం, హ్యాపీ బర్త్డే ఒసిరిస్ క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరం, హ్యాపీ బర్త్డే అటీస్ ఆఫ్ ఫ్రిగియా 1400 BCE, హ్యాపీ బర్త్డే కృష్ణ 1400 BCE, హ్యాపీ బర్త్డే జొరాస్టర్ 1000 BCE, హ్యాపీ బర్త్డే మిత్రా ఆఫ్ పర్షియా 600 BCE, హ్యాపీ బర్త్డే హెర్కలిస్ 800 BCE, హ్యాపీ బర్త్డే డైనసిస్ 186 BC, హ్యాపీ బర్త్డే తమ్మూజ్ 400 BC, హ్యాపీ బర్త్డే అదోనిస్ 200 BC, హ్యాపీ బర్త్డే హెర్మెస్ 400 BC, హ్యాపీ బర్త్డే ప్రొమెథియస్ బోర్న్ అట్ ద బిగినింగ్ ఆఫ్ మ్యాన్కైండ్. ఐగుప్తు లేదంటే ఉన్నటువంటి అన్యజనుల జాతుల యొక్క దేవతలు దేవుళ్ళు వారి యొక్క పుట్టినరోజులు ఏ టైంలో సెలబ్రేట్ చేసుకున్నారయ్యా అంటే కనుక ఖచ్చితంగా డిసెంబర్ 25 అనేటువంటి ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, వింటర్ సాల్స్టిస్ అంటే సూర్యుడు యొక్క కాంతి దినదినము కూడా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళ సూర్యదేవుని యొక్క ఆరాధికులు, సన్ వర్షిప్పర్స్ కాబట్టి వీరేంటంటే వీరి యొక్క దేవతలు ఆ టైంలోనే పుట్టారు అని చెప్పి దాని యొక్క ప్రామినెన్స్ అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క డిసెంబర్ 25 అనే దానికి ఒక ప్రాముఖ్యత పెట్టేసుకున్నారు అన్యజనులు. దీన్ని బేస్ చేసుకుని రోమా ప్రభుత్వము కూడా ఈయన పుట్టినటువంటి తేదీ ఇదే అని చెప్పి కాన్స్టంటైన్ చక్రవర్తి 300 ADలో ఈయన ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది కూడా డిసెంబర్ 25న పెట్టాలి. అదేవిధంగా విశ్రాంతి దినం కూడా మేమందరం సన్ వర్షిప్పర్స్ కాబట్టి సండే సూర్యదేవుని ఆరాధించేటువంటి దినము అని చెప్పి సండే అనేటువంటి వర్షిప్ కూడా పెట్టాడు. దానికి ఒకసారి సాక్ష్యం మీకు చూపిస్తున్నాను చూడండి ప్రియులారా. ఈ సండే అనేటువంటిది ఎలా వచ్చింది, యూదుల విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత సండే అనేది ఎలా పెట్టారు ఏంటి అనేది కూడా మనం ఫోటో చూసాము. అయితే ప్రియులారా, అపోస్తుల కాలంలో కూడా క్రిస్మస్ అనేది లేదు, కానీ మనం ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు. ఒకసారి విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు చూడండి ప్రియులారా. ప్రారంభ శతాబ్దం తర్వాత అపోస్తలులు పరిచర్య ప్రారంభించిన తర్వాత అపోస్తలుల కాలంలో కూడా ఎలాంటి క్రిస్మస్ జరగలేదు. జరిగినట్టుగా మనకు అపోస్తలుల కార్యాల్లో కానీ తర్వాత వ్రాయబడిన పత్రికల్లో కానీ ఎక్కడ మనకి ప్రభు పుట్టుకను వేడుకగా జరిపారని ఎక్కడైనా ఉందా మనకి బైబిల్లో? ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా మీరు చదివారు కదా, బైబిల్ అందరూ చదువుతున్నారు కదా, ఎక్కడైనా ప్రభు పుట్టుకను అపోస్తలులు వేడుకలా జరిపారని ఉందా? లేదు. అపోస్తుల కాలంలో కూడా లేదంట. అపోస్తులు అసలు సెలబ్రేటే చేయలేదంట. అపోస్తులకి లేని క్రిస్మస్ మనకి ఎందుకండి ఈ రోజుల్లో? కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడో కూడా క్రిస్మస్ అనేది చేయడు. ఎందుకంటే అది వాక్య విరుద్ధమైనటువంటి బోధ. అది మీరు చెప్తే నమ్మట్లేదు. నిజంగా చూడండి, ఆ కాలంలో సూర్యుడిని ఆరాధించారా లేదా అనేటువంటి విషయము, తమ్మూజ్ అనేటువంటి పేరు బైబిల్లో ఉందా లేదా చూడండి ప్రియులారా. యెహెజ్కేలు 8వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. చూడండి ప్రియులారా,
యెహెజ్కేలు గారికి మరి తండ్రి అయినటువంటి దేవుడు చూపిస్తున్నాడు చూడండి, ఎలా ఉన్నారయ్యా స్త్రీలు అంటే తమ్మూజ్ అనే ఒక దేవతను గురించి ఏడుస్తున్నారంట. ఎవరో యూదులు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరము లోపలి ఆవరణలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మండపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచూ నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా తండ్రి అయిన దేవుడు రాయించాడంటే అప్పుడు ఉన్నటువంటి వారు ఎటువంటి హేయకృత్యములు, అది ఎంత హేయమంటే ఒక సూర్యునికి అంటే ఒక సృష్టికి నమస్కారం చేస్తూ ఎంత హేయమైన క్రియలు యోధావారు అన్ని జనులతో కలిసి చేస్తున్నారయ్యా అనేది లేఖనంలో మనకి స్పష్టంగా ఉంది. నిజంగా ఈనాడు క్రైస్తవులు కూడా మరి తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైన బోధన విడిచి సిగ్గు లేకుండా పాస్టర్ గారు ఏది చెప్తే అది, బోధకుడు ఎటు నడిపిస్తే అటు, వీళ్ళకి బైబిల్ మీద భయం కానీ, దేవుడు అంటే ప్రేమ కానీ, వాక్యం మీద ఎటువంటి శ్రద్ధ కానీ లేదు. కానీ పాస్టర్ అంటే మోజు ఎక్కువైపోయింది ఈరోజు. అవునా కదా చెప్పండి? పాస్టర్ గారు ఏది చెప్తే అది, మా బోధకుడు ఏది చెప్తే అది. మళ్ళీ ఇద్దరు పాస్టర్లకు పడదు, ఇద్దరు పాస్టర్ల యొక్క విశ్వాసులకు పడదు. సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పొద్దు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంటే ఈ పాస్టర్ గారు వచ్చి వేరే పాస్టర్ గారిని ఏలెత్తి చూపించడం, ఆ పాస్టర్ గారు వచ్చి ఈ పాస్టర్ గారిని ఏలెత్తి చూపించడం. నీకెంత తెలుసురా అంటే నాకెంత తెలుసురా అంటున్నారు. కానీ విషయం ఏంటంటే ఇద్దరికి ఏమీ తెలియట్లేదు. ఇద్దరు వాక్యానుసారమైనటువంటి ప్రేమతోటి ఐక్యమయ్యి సత్యాన్ని బయట తీసుకొచ్చే దోవలో ఎవరు లేరు. కానీ ఎంతసేపు నేను గొప్ప నాకు ఇది తెలిసింది అని చెప్పుకునేవారు తప్ప సత్యం ఇది, కనీసం ఇప్పటికైనా మారండి అని చెప్పేటువంటి పాస్టర్లు క్రైస్తవ్యంలో ఒక్కరు కూడా లేకపోవడం చాలా చింతించాల్సినటువంటి విషయం ప్రియులారా. యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని దినంగా గడపరు. ఇట్ ఈస్ ఎ సీజన్. యేసు ప్రభు వారి యొక్క జన్మదినం అనేది ఒక రోజు కాదు, ఒక సీజన్ అని చెప్పి మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు గట్టిగా చెప్తున్నారు. మరి దీనికి విజయ్ కుమార్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి ప్రియులారా. వేరు రోజుల్లో క్రిస్మస్ అని మీరు ఎందుకు చేస్తున్నారు? సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నారు? సమాజానికి ఏ సమాధానం చెబుతారు? ప్రియులారు, విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని. అదేవిధంగా క్రిస్మస్ అనేది ఒక సీజన్గా జరుపుకునే వాళ్ళందరినీ అడుగుతున్నారు, ఒక్కొక్క రోజు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు మా క్రిస్మస్, ఈ రోజు మీ క్రిస్మస్ అని ఎందుకు, క్రిస్మస్లో ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నారని, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అడుగుతున్నారు విజయ్ కుమార్ గారు. సమాధానం చెప్పండి ప్రియులారా. ఇంకా చూడండి ఏమన్నారు విజయ్ కుమార్ గారు. అవసరం లేదండి, సమాజానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటారా? అలా అనుకుంటే డిసెంబర్ నెలలోనే ఎందుకు చేయాలి? మీరు ఎప్పుడు చేస్తే ఏంటండి అని అనుకునే మీరు కేవలం డిసెంబర్ నెలలో ఎందుకు చేయాలి? ఏప్రిల్ నెలలో చేయండి, మార్చి నెలలో చేయండి, సెప్టెంబర్లో చేయండి, జూలైలో చేయండి. ఎప్పుడైతేనేంటండి ఆయన దేవుడు అండి, ఆయనకంటే ఒక పుట్టినరోజు ఉండదండి అని ఒకవేళ మీరు అనగలిగితే మిగిలిన నెలల్లో ఎందుకు చేయరు? కేవలం డిసెంబర్ నెలలో మాత్రమే ఎందుకు క్రిస్మస్ చేస్తారు? అది డిసెంబర్ 25 కాకుండా మీ సంఘాలలో ఒక్కొక్క రోజు ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇందులో స్వార్థం ఉంది. విజయ్ కుమార్ గారు డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అడిగేశారు. ఇంకా మీరు ఎందుకు చేస్తున్నారో అది డిసెంబర్లోనే ఎందుకు చేయాలి? ఏప్రిల్ చేయొచ్చుగా, వేరే నెలలో చేయొచ్చుగా, సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయిగా, ఓన్లీ డిసెంబర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇందులో మీకు స్వార్థం ఉంది అని చెప్పి డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నారు. నిజం ఏంటంటే క్రిస్మస్ అనేటువంటిది అన్ని నెల అంతటా ఆచరించేవారు కేవలం స్వార్థంతోనే చేస్తున్నారు తప్ప అది ఎటువంటి వాక్యానుసారమైన బోధన కాదు అని చెప్పి. మరి దీనికి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూడండి ప్రియులారా. ఆ క్రిస్మస్ అనే దాన్ని పురస్కరించుకుని కూడా వాక్యం చెప్పొచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఏదో ఒకటి ఒక వేదిక రెడీ అవుతోంది కదా, ఆ వేదిక మీదకి వెళ్ళి వాక్యం చెప్తే తప్పే ఉంది. సో అందుకే నేను కూడా చాలా క్రిస్మస్ మీటింగ్స్కి ఎప్పటి నుంచో అటెండ్ అవుతూ ఉంటాను. వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని దేవుల్లో బలపరిచి వస్తూ ఉంటాను. సో అలాగా సత్యం ప్రకటించడానికి మనం ఒక వేదికగా దాన్ని వాడుకుంటున్నాం, వెళుతున్నాం, సత్యం ప్రకటిస్తున్నాం, వస్తున్నాం. సత్యం ప్రకటించడానికి ఒక వేదిక దొరికింది, ఒక స్టేజ్ దొరికింది సత్యం ప్రకటించడానికి.
అందుకనే క్రిస్మస్ అనేటువంటి నెలలో నేను కూడా అనేకమైనటువంటి మీటింగ్స్కి వెళ్తున్నాము. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం ప్రకటించారయ్యా అక్కడ అంటే, ఎందుకు చేస్తున్నారయ్యా క్రిస్మస్ అంటే తెలీదు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడయ్యా అంటే తెలీదు. అసలు క్రిస్మస్ వాక్యానుసారమైన వివరణ అంటే కాదు. మరి ఇంకేం సత్యం ప్రకటిస్తున్నారు? కొన్ని క్రిస్మస్ రోజు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు వాక్యం? మన కొరకు మన పాపాల కొరకు యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్తారు. ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వ్యక్తులు లేదంటే అన్ని జనులు వచ్చినప్పుడు క్రిస్మస్ మీటింగ్లో ఏం చెప్తారు వాక్యం అంటే, రక్షకుడు పుట్టాడు, ఈ లోక సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త ఈ 2వ అధ్యాయము, ఇవి నిజానికి క్రిస్మస్కి సంబంధించినటువంటి వాక్యాలు కానప్పటికీ కూడా క్రిస్మస్ సీజన్కి ఈ వాక్యం పెట్టేశారు. మరి అదేదో గుడ్ ఫ్రైడే టైంలోనో లేదంటే మిగతా సంవత్సరంలో 11 నెలల్లో ఎందుకు చెప్పరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని చెప్పి, అదేవిధంగా గొర్రెల కాపురు చలి కాచుకుంటున్నారని చెప్పి, ఈయన జనాభా లెక్కల కోసం ఇక్కడ నజరేతు నుండి బెత్లెహేంకి వెళ్ళాడని మిగతా నెలల్లో ఎందుకు చెప్పట్లేదు? ఓన్లీ డిసెంబర్ నెలలో మాత్రమే చెప్పాల్సినటువంటి సత్యం ఇదా అనేది ఒకసారి మీరు, అదేవిధంగా మరి క్రైస్తవ సహోదరులు, అదేవిధంగా జనాలు కూడా మినిమం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఖచ్చితంగా సత్యం అనేది ఏంటి అనేది మనకు వాక్యానుసారంగా బయటికి వస్తుంది. దాని మీద మనం కేంద్రీకరించాలి. సో ఫైనల్గా ప్రియులరా, మన ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇది క్రిస్మస్ సీజన్, డిసెంబర్ అనేది క్రిస్మస్ సీజన్, ఇందులో ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పుకోవచ్చు. కానీ సబ్జెక్ట్ ఏముంటుంది అయ్యా అంటే కనుక ఖచ్చితంగా క్రీస్తు జననం గురించే ఉంటుంది. ఆయన ఎప్పుడు పుట్టాడో లేదంటే డేట్ చెప్పినా చెప్పకపోయినప్పటికీ మత్తయి సువార్త 2లో జరిగేటువంటి విషయాలు, అదేవిధంగా లోకా సువార్త 1వ అధ్యాయము సగం నుంచి, అదేవిధంగా 2వ అధ్యాయం 18 వచనాలు కూడా, ఇవన్నీ ఈ క్రిస్మస్ డిసెంబర్ సీజన్లో కవర్ చేసుకున్నటువంటి సబ్జెక్టులు. మిగతా సంవత్సరంలో చెప్పాలంటే ఎవరు కూడా గట్టిగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయరు. మిగతా సంవత్సరాల్లో నెలల్లో ఏముంటుందయ్యా మెసేజ్ అంటే కనుక, ఆయన మన పాపాల కోసం చనిపోయాడు అనేటువంటి ఈ కాన్సెప్ట్ అయితే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎంతవరకు వాక్యానుసారమైన వివరణ ఈ క్రిస్మస్ అనేది, లేదంటే ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క వాక్యం గురించి చెప్పడానికి అది ఏంటి సరైనటువంటి ఆధారాలు ఎవరికి లేవు. ఏదో చెప్తున్నారు అంతే, జనాలు వింటున్నారు అంతే. ఎక్కడ ఎవరు హేతు అడుగుతున్నా, హేతు అడిగే ప్రతి వారికి సాత్వికంతో ఇలాగే సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి. ప్రశ్నించే పరిస్థితి మనకి మరొకడు ఇచ్చేలా ఉండకుండా మనమే వారికి సత్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. కానీ గోధుమల చేనునికి గురుగులు రావడం వల్ల కొన్ని మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆచారాలు, మనుషులు కల్పించిన సిద్ధాంతాలు, వాటిని సపోర్ట్ చేసేటువంటి అరకొర జ్ఞానం కలిగినటువంటి అజ్ఞానులు పెరిగిపోవడం వల్ల కొంత సమస్యలు వస్తే ఉండుండొచ్చు. విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య, మరి మీరు అన్నట్టే హేతువు చాలామంది అడిగారు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ టైంలో పుట్టారని. మరి మన క్రైస్తవ సహోదరులు ఎవరో దానికి వాక్యానుసారమైన వివరణ అయితే ఇవ్వలేదు. దానికి నేను ఇప్పుడు ఇస్తున్నాను. హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో ప్రేమతోనే సమాధానం చెప్తున్నాను. అదేవిధంగా మీరు అందరూ చేసినటువంటి వాక్యానుసారమైనటువంటి వివరణ కూడా నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరే చెప్తున్నారు అజ్ఞానులు, గోధుమల చేలో కలిసిన గురుగులు అని. అది ఎవరికి వర్తిస్తుందన్యా? ఒకసారి నేను మనం పరిశీలించుకుంటే మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాలు అని చెప్తున్నారు. బైబిల్లో ఎక్కడ డిసెంబర్ గురించి ప్రస్తావన అనేది రాలేదు. అపోస్తుల కాలం కూడా రాలేదు. దానికి సాక్షులు ఎవరయ్యా అంటే మీరు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కానీ, మీ ముగ్గురు కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. ఏమని? ఆయన డిసెంబర్ 25న మాత్రం పుట్టలేదు, కానీ డిసెంబర్లో ఏదో టైంలో పుట్టారని చెప్పి కొంతమంది చెప్తున్నారు మీలో. అదేవిధంగా ఒక ఆయన అయితే సాహసించి మరి జనవరి 1 కూడా వెళ్ళారు. మరి అది కూడా త్వరగా ఆయన నోటితోనే చెప్పించేస్తాం ఏ టైంలో పుట్టారనేది యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా. మరి మీరు చెప్తున్నటువంటి ఆచారాలని సపోర్ట్ చేసేటువంటి వారు ఎవరు? అదేవిధంగా ఈ మీరు చెప్పినటువంటి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, ఈ అన్నిటిని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, క్రైస్తవులా లేదంటే సత్యాన్ని అనుసరించేటువంటి సత్యాన్వేషులైనటువంటి మెస్సియానిక్ సహోదరులా అనేది కూడా మనం అర్థం చేసుకోగలం ప్రియులరా. మరి నేను ఇది ఎవరి మీద ద్వేషంతో చెప్పట్లేదు, ఎవరి మీద కోపం కూడా నాకు లేదు. నేనేంటంటే సత్యం అనేది ఏదో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచే మనం బయటికి తీయాలి. సత్యం అనేది వాస్తవంలో తేలుతుంది, నిలబడుతుంది. సత్యం అనేటిది ప్రాక్టికాలిటీలో నిలబడుతుంది. అది దేవుని వాక్యము, ఆ వాక్యమే సత్యము, అదే నిరంతరం నిలుస్తుంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ప్రియులారా. మరి అయితే ఈ యాక్చువల్గా యేసుక్రీస్తు వారు ఏ టైంలో పుట్టారు?
ఈయన పుట్టినప్పుడు జరిగినటువంటి సంఘటనలో వాస్తవాలా కాదా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తూ, ముందుగా మరి విజయ్ కుమార్ గారు ఆయన ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు చూడండి ప్రియులారా. డిసెంబర్ 25వ తేదీన మేము క్రిస్మస్ చేస్తున్నాం అన్నవారు కానీ, క్రిస్మస్ ఎప్పుడైతే ఏంటండి అన్నవారు కానీ, వారు ఆలోచించవలసింది ఏంటంటే అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? యూదుల క్యాలెండర్ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ తేదీ ఆ నెల సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వస్తుంది యూదుల క్యాలెండర్ ప్రకారంగా. ప్రియులారా, ఎట్టకేలకి మరి విజయ్ కుమార్ గారు సత్యాన్ని కొంచెం బయట పెట్టే పనిలో ఉన్నారని అనుకుంటున్నాను. మొత్తం మీద చెప్పారు ఏంటంటే బైబిల్ అనేటువంటిది యూదుల క్యాలెండర్ మీద డిపెండ్ అయినటువంటి గ్రంథం. ఇందులో డేట్స్ కానీ, ఈ డేట్స్ ఉంటాయి మనకి బైబిల్లో డేట్స్ ఉంటాయి. నిర్గమకాండము 12వ అధ్యాయం కానీ, అదేవిధంగా లేవీకాండం 23వ అధ్యాయం కానీ మనం చూసుకుంటే మొదటి నెల, 3వ నెల, 7వ నెల, 10వ నెల అని చెప్పి కొన్ని డేట్స్ ఉంటాయి ప్రియులారా బైబిల్లో. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు యూదులకి ఆనాడు బయలుపరిచినటువంటి క్యాలెండర్ అనమాట. ఆ క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు లేదంటే యెహూషా మెస్సియా ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా అంటే కనుక సెప్టెంబర్ అక్టోబర్. అంటే ఇప్పుడు మన క్యాలెండర్లో చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్, కానీ వాక్యానుసారంగా చూసుకుంటే కనుక అది ఆనాడు యూదులకి 7వ నెల ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ యాత నియమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ప్రియులారా, బైబిల్ ప్రకారం 7వ నెల ఏంటంటే యాతనిమ్మంట. ఇది ఇప్పుడు మనం అనుసరిస్తున్న గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్యకి ఒక 30 రోజులటువంటి కాలం. ఈ టైంలో మన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి సమయం. అది ఎలాగా ఏంటి అనేది మనం ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం కనుక పరిశీలించినట్లయితే మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఇక్కడ కూడా చిన్న క్లారిటీ తెచ్చుకోవాలి ప్రియులరా. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య కాదు, మొదటి ప్రజాసంఖ్య. అంటే ప్రియులారా, ఈ కురేనియస్ అన్న ఆయన ఎప్పుడు ఈ సిరియా దేశంలో అధిపతిగా ఉన్నాడంటే 6 AD అంటే క్రీస్తు శకం 6వ సంవత్సరంలో ఉన్నాడు. ఆ టైంలో సెన్సస్ జరిగింది, కానీ ఆ టైంకి యేసుక్రీస్తు వారు జన్మించేసి ఉన్నారు. కాబట్టి మనకి ఇక్కడ తప్పు అనేటువంటిది దొరికింది తెలుగు ట్రాన్స్లేషన్స్లో. అది మనకి గ్రీక్లోకి వెళ్తే కనుక మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ప్రియులరా. ఇక్కడ గ్రీక్లో వాడబడినటువంటి టర్మ్ ఏంటంటే ప్రోటోస్ అనమాట. ప్రోటోస్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ముందుగా జరిగినటువంటిది, లేదంటే మొదటిది అని. అయితే ఇక్కడ యాక్చువల్గా మనం హిస్టారికల్గా చూసుకుంటే 6th BCలో జరిగినటువంటి ప్రజాసంఖ్య ఆ టైంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత BC 4లో హేరోదు చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత దేవదూత వచ్చి మళ్ళీ యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులైన యోసేపు మరియలకి ఏం చెప్తాడంటే ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అంటే ఈయన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఏమైంది అనేటువంటిది మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మొదటి హేరోదు, ద గ్రేట్ హేరోదు అనే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత BC 4లో మళ్ళీ యేసుక్రీస్తు వారిని ఆ శిశువుగా ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల బాలుడిని తీసుకుని ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్కి యోసేపు అనేటువంటి ఆయన వచ్చాడు అనేది మనకి లేఖనానుసారమైనటువంటి వివరణ. అయితే పిల్లరా చూద్దాం, ఈయన జన్మించినప్పుడు ఎటువంటిది జరిగింది, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి ప్రియులారా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండినే మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతులుండి యోదయాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. గలిలయలోని నజరేతు నుండి యోదయా దేశంలో
ఉన్నటువంటి బెత్లెహేముకి మన యోసేపు గారు మరి గర్భంతో ఉన్నటువంటి మరియమ్మ బయలుదేరారు. వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ ఈ త్రోవ మధ్యలో ఉన్నప్పుడు, వీళ్ళు ఇంకా బెత్లెహేము దగ్గరికి చేరుకోలేదు, దగ్గరగా ఉన్నప్పుడు, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ప్రియులారా, నాకు చిన్నప్పటి నుంచి నేను లోదరంలో ఉన్నప్పుడు నాకు చెప్పినటువంటి సంగతులు ఏంటంటే, మన పాస్టల్ గారు ఆయన పశువుల పాకలో పుట్టాడు అనేటువంటిది ఒక పాట కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ బైబిల్లో చూస్తే ఆయన పశువుల పాకలో పుట్టినట్టే లేదు. మరి ఈయన ఎక్కడ పుట్టాడంటే బైబిల్లో ఉందా లేదా సాక్ష్యం అనేది మనం ఒకసారి బైబిల్లో వెతుక్కుంటే, యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించి ఆ ప్రవచనాలు ఎక్కడున్నాయని మనం వెతుక్కుంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. అసలు యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఉన్నటువంటి ప్రవచనాలు ఏంటయ్యా అని చూస్తే కనుక మనకి మీకా గ్రంథం బాగా కనబడుతుంది. అందులో మనకు బాగా తెలిసినటువంటి ఫేమస్ ఏంటంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోధా కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములో ఎఫ్రాతా అనేటువంటిది ఒక చిన్న ప్లేస్ ఉందంట. అక్కడ ఎవరు ఉంటారయ్యా అంటే యోధా వారు ఉంటారు, యూదులు ఉంటారంట. అదే చెప్తున్నాడు, బెత్లెహేములో ఉన్నటువంటి ఎఫ్రాతా, నీవు యోధా కుటుంబంలో నివసించేదానవు, ఆ ప్రాంతము నువ్వు స్వల్ప గ్రామం, చిన్న గ్రామం అంట ప్రియులరా, స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ పాయింట్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ వస్తుంది. ఏంటంటే బెత్లెహేములో కూడా కాదు, బెత్లెహేములో ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం జరిగింది. దీనికి ఇంకా సాక్ష్యం కూడా మీకు ఇచ్చేస్తాను. డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రియులరా, మీకా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. గాతు పట్టణములలో దీనిని తెలియజెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు, బెత్లె ఎఫ్రాలో నేను ధూళిలో పడి పొర్లి తిని. ప్రియులరా, ఇది ఈ వాక్యము ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఏ క్రైస్తవ పాస్టర్లు కానీ ఏ క్రైస్తవులు కానీ చెప్పలేదు ప్రియులరా. నాకైతే నిజంగా లేఖనంలో నేను గ్రహించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ప్రియులరా. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదు. మరి ఈయన ఎక్కడ పుట్టారయ్యా అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాడు, బెత్లెహేము అనేటువంటి ఊర్లో ఎఫ్రాతా అనే ప్రాంతం ఉంటాయి. ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఈయన ఎక్కడ పుట్టాడయ్యా అంటే కనుక రోడ్డు మీద పుట్టాడు ప్రియులరా. రోడ్డు మీద చూడండి, బెత్లె ఎఫ్రాలో నేను ధూళిలో పడి పొర్లి తిని. నిజానికి ఈ వాక్యం తెలుసుకున్న తర్వాత నేను ఏమనుకున్నానంటే, మీకా గారు ఏమన్నా అక్కడ ప్రవచనాలు చూస్తున్నప్పుడు నిజంగా ఈయన ఎఫ్రాతాలో ఉండి పడి దొర్లేస్తున్నాడు ఏమో అనుకున్నాను. కానీ మొదటి నుంచి మనం బాగా చదువుకుంటూ వస్తే ప్రియులరా, ఇది ఫ్యూచర్ ఒక ప్రవచనాత్మకమైనటువంటి అంశము మీకా గ్రంథంలో కనబడుతూ ఉంటుంది మనకి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించి మీకా గారు బాగా రాస్తారు. అందుకని ఈ ప్రవచనాలన్నింటిలో కూడా క్రొత్త నిబంధనలో మరి మన శిష్యులు లేదంటే అపోస్తలులు గ్రంథం లిఖించేటప్పుడు ఆ యొక్క ప్రవచనాలను ఎత్తి మాట్లాడడం అనేది మనం క్లారిటీగా కొత్త నిబంధనలు చూడగలం. కంపల్సరీగా చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదు, కానీ ఎక్కడ పుట్టాడయ్యా అంటే మాత్రం బెత్లెహేములో ఎఫ్రాతా అనే ప్రాంతంలో. ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఎక్కడంటే నడి రోడ్డు మీద పుట్టాడు ప్రియులారా. నేను ధూళిలో పడి పొర్లి తిని. ఇంత క్లారిటీ ఇంకెవరు ఇస్తారు ప్రియులారా? ఇంకా చూద్దాం ప్రియులారా, లోక సువార్తలో ఏం మాట్లాడుతున్నాడు అయ్యా అంటే కనుక చూడండి ప్రియులారా, లోక సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ బెత్లెహేము ఎఫ్రాలో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కనేసిందంటే ఈవిడ. ఎక్కడ కన్నది? రోడ్డు మీదే కన్నది. ధూళిలో పడి పొర్లాడు ఆయన. పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. ఇక్కడ ప్రియులారా, సత్రం అనేటువంటి వర్డ్ ఒకటి యూజ్ చేశారు. అసలు ఈ సత్రం అంటే ఏంటంటే, దీన్ని గ్రీక్ టర్మ్స్లో చెప్పాలంటే కటలూమా అంటారు. సత్రం అంటే ఏంటంటే టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్. ఉదాహరణకు చెప్పాలంటే, మనం ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఏం చూసుకుంటామంటే లాడ్జింగ్, అంటే మనం ఎక్కడ ఉండాలి, నివసించాలి అని చెప్పి టెంపరీగా ఒక రోజుకో 2 రోజులకో ఉండేటువంటి టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్ని సత్రం అని అంటారు. ఇంకా చెప్పాలంటే సాలా, అంటే అనేక మంది ఒకే ప్లేస్లో ఎక్కడి నుంచో వచ్చిన ప్రయాణికులు అక్కడ ఉండి
సేద తీర్చుకుని వాళ్ళకి జరగాల్సిన పని అంతా జరిగిన తర్వాత వెళ్ళేటువంటి ప్రాంతాన్ని సాలా సత్రము అని అంటారు. ఇంగ్లీష్లో ఇన్ అంటారు. ఓకే ప్రియులారా, 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశంలో, ఏ దేశంలో? యోదాయ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ప్రియులారా, అసలు రాత్రివేళ గొర్రెల కాపర్ల మందలు ఎందుకు కాస్తారు? అసలు గొర్రెల మందల్ని బయటికి ఎప్పుడు విడుస్తారు, ఎప్పుడు కాచుకుంటారు అంటే పగల టైంలో. ఇక్కడ ఒక విషయం చూస్తే మనం, ఈ డిసెంబర్ అనేటువంటిది కాలం ఏదైతే వీళ్ళు చెప్తున్నారో నిజంగా గొర్రెల కాపరు అక్కడ ఉన్నారా లేదా అంటే ఒకసారి మనం చూసుకుంటే ప్రియులారా, డిసెంబర్లో అంతెందుకు, వాస్తవానికి మొన్న డిసెంబర్ 20వ తారీఖు 21వ తారీఖు మన మండే ట్యూస్డే ఇజ్రాయేల్లో ఏం జరిగిందో ఒకసారి చూడండి ప్రియులారా. ప్రియులారు చూసారు కదండి, ఇది మొన్న మండే 20/12/2021 మొన్న సోమవారం జరిగినటువంటి స్నో స్టామ్, అంటే మంచు యొక్క వర్షం అనమాట. అంటే ఇజ్రాయేల్లో డిసెంబర్లో ఈ క్లైమేట్ ఉంటుంది ప్రియులారా. అదేవిధంగా అది మండేతో ఆగలేదు, ట్యూస్డే కూడా కొనసాగింది. ఆ ట్యూస్డే అనేది ఎలా మారిందో కూడా ఒకసారి చూడండి ప్రియులారా. Winter storm wallops Israel with rain, wind for second day. Students flee inundated school by forming bridge of desks. Rockslide blocks road in north. Sinkhole opens in road in Netanya. Winter storm Carmel buffeted Israel with heavy rains, blustery winds and cold temperatures for a second day Tuesday, flooding roads and causing damage across the country. Rains tapered off Tuesday but were expected to pick back up again in the center of the country and the north, with some fears of flooding, especially along the coast. The heaviest damage on Tuesday was in the north of the country. The storm is expected to continue Wednesday, with rains in the north and on the coast, including some thunderstorms and below-average temperatures. While chilly temperatures will remain throughout the week, only scattered showers are predicted for Thursday and Friday before sunny skies return on Saturday. Police and fire services warned the public to refrain from unnecessary travel during the storm. They also urged Israelis to avoid underground parking garages and other areas that could experience flooding. పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చారంట ప్రజలకు. ఏమని? అనవసరమైనటువంటి ట్రావెల్స్, అనవసరమైనగా ఇంట్లోంచి బయటికి రావడం అటువంటి చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారంట ఇజ్రాయెల్లో ఈ డిసెంబర్ కాలంలో. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ ఉన్నా సరే ఇంత క్లైమాటిక్ వేరియేషన్లో ఇంత మంచు కురుస్తుందంటే అప్పుడు ఆనాడు మీరు నిజంగా వెళ్తే డిసెంబర్ కాలంలో ఎలా ఉంటుందయ్యా అంటే దీనికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఆ కాలంలో పొల్యూషన్ లేదు, ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఏ సీజన్ బట్టి ఏ కాలానికి బట్టి ఆ ఋతువులు అనేవి కరెక్ట్గా వచ్చేవి, కాలములు సమయంలో కరెక్ట్గా ఉండేవి. ఆయన యొక్క జన్మదినంకి మరణ దినంకి వాతావరణం అన్నీ కూడా ఏ టైంకి ఎలా ఉండాలి అనేటువంటిది కరెక్ట్గా ఉన్నది. మరి ఇప్పుడు మనం ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలోనే ఒక మంచు పడుతుంటేనే ఇంట్లో నుంచి బయటికి రావద్దు అంటున్నారంటే, ఎంత గొప్ప గొప్ప మేడలు కట్టుకున్నటువంటి సమయంలోనే ఇంట్లోంచి బయటికి రావద్దు, ట్రావెలింగ్ చేయొద్దని చెప్తున్నారంటే ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి గృహాలు ఎంత, ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి సత్రాలు ఎంత. మరి డిసెంబర్ నెలలో కనుక నిజంగా ఆయన పుట్టుంటే మరి ఇదంతా సాధ్యం అవునా? ఈ ట్రావెలింగ్ అనేది, లేదంటే ఇలా సత్రంలో చోట్లేక ఎక్కడో పశువుల పాకలో పడుకోవడం అనేది ఇదంతా అవుతుందా? నెక్స్ట్ ఇంకా విషయం ఏంటంటే గొర్రెలను కాచుకోవడానికి ఈ టైంలో ఎవరైనా కాచుకుంటారు పిల్లలారా? బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా ఎంత మంచు పడుతుంటే గొర్రెలను కాచుకుంటాడా? అది కూడా రాత్రి వేళ. పగలే సరిగ్గా కనిపించట్లేదు, ఇంకా రాత్రి వేళ ఏం కనబడుతుంది వితౌట్ లైట్ అనేది మనం ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అయ్యా అంటే కనుక గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను ఎందుకు కాచుకుంటారంటే ప్రియులరా, యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు బైబిల్ ప్రకారంగా
7వ నెల మన యెషువా మెస్సయ్య యేసుక్రీస్తు వారు జన్మించారు. 7వ నెల. ఈ నెలలో ఏం జరుగుద్దయ్యా అని మన బైబిల్లో లేవీకాండ 23వ అధ్యాయం కనుక పరిశీలించినట్లయితే ఈ నెలలో 7వ నెలలో పర్ణశాలల పండగ అనేటువంటిది ఒకటి జరుగుతుంది ఇజ్రాయేలీలకి. ఆనాడు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా పర్ణశాల పండుగలు చేసేవారు. అది కాలక్రమేణా మన ప్రవక్తలు, మన అపోస్తులు, అదేవిధంగా మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇజ్రాయిల్లో, యెరూషలేంలో, యూదా దేశంలో ఈ పర్ణశాల పండుగ జరుగుతున్నప్పుడు ఈయన ఒక రోజు కూడా వెళ్ళాడు. ఈయన కూడా పండగ ఆచరించడానికి అని చెప్పి మన యోహాను సువార్తలో మనం చూసుకుంటే 8వ అధ్యాయంలో మనకి ఈజీగా దొరుకుతుంది ఆన్సర్. కాబట్టి ఈ యొక్క పర్ణశాల పండుగ ఏం జరుగుతుందయ్యా అంటే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే యూదా దేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేం దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారయ్యా అంటే కనుక వీళ్ళకి ఒక ఆజ్ఞ అనేది ఉంది. ప్రతి పండక్కి ఇజ్రాయేలీల్లో పురుషులందరూ కూడా తండ్రి అయిన దేవుని మందిరానికి రావాలి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా వచ్చే టైం ఇది. కాబట్టి ఈ సెన్సస్ అనేవి ఆ కాలంలో రోమీలు పరిపాలిస్తున్నారు కాబట్టి యూదుల్ని ఈ సెన్సస్ అనేది తీసుకోవడానికి వీళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం రోమీలు అయినప్పటికీ కూడా యూదులు బానిసలుగా బతకట్లేదు. వాళ్ళకి వీళ్ళ స్వేచ్ఛ వీళ్ళకు ఉంది, వీళ్ళ ఇండిపెండెన్స్ వీళ్ళకు ఉంది. కాబట్టి యూదుల్ని వాళ్ళ బానిసలుగా కాదు ఒక స్వతంత్రుల్లాగానే చూస్తున్నారు. రోమా దేశానికి పౌరుల్లాగే చూస్తున్నారు. అదే యూదా దేశానికి రోమన్ సిటిజన్షిప్తో పాటు వీళ్ళకి కూడా ఉండవలసినవి ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే పన్ను మాత్రం చెల్లించాలి రోమీలకి, యూదులు. కాబట్టి ఈ యూదుల దగ్గరని ఒక బానిసలుగా వీళ్ళని అక్కడి నుంచి పిలిపించుకోరు. వ్యక్తిగతంగా తమంతట తాము ఈ పర్ణశాల పండక్కి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఎందుకంటే ఇందాక మనం వీడియో చూసాం, ఈ ఎండాకాలంలో ఇజ్రాయిల్లో ఎంత టెంపరేచర్ ఉంటుంది అనేది కూడా చూసాం. అదేవిధంగా శీతాకాలంలో ఎంత ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అనేది కూడా మనం చూసాం. కాబట్టి ఈ సెన్సస్ తీసుకోవడానికి రైట్ టైం ఏంటయ్యా అంటే కనుక యూదులందరూ, ఇజ్రాయిలీలందరూ యెరూషలేం దగ్గరికి టెంపుల్కి వస్తారు. ఎందుకయ్యా అంటే పండగ చేసుకోవడానికి. ఈ పండగ చేసుకోవాల్సిన సమయంలో వీళ్ళు 7 రోజులు చేస్తారు పండగ, పర్ణశాల పండగ. ఈ 7 రోజులు ఏం చేస్తారయ్యా అంటే రోమీలు ఈ సెన్సస్ అని నోట్ చేసుకుంటారు. ప్రియులారా, ఈ సెన్సస్ అని నోట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా ఈ యెరూషలేం మందిరం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల దగ్గర ఏం చేస్తారయ్యా అంటే కనుక ఈ యూదులు వచ్చి బలిస్తారు. కాబట్టి యూదులకి ఇంకా అప్పటికి మెస్సయ్య ఇంకా పుట్టి ఆయన పెరిగి ఆయన మరణం అవ్వలేదు. కాబట్టి అప్పటికి ఇంకా బలి అనేది నిల్చున్నది. కాబట్టి యూదులందరూ కూడా ఏం చేస్తారయ్యా అంటే కనుక ఖచ్చితంగా బలి అనేది ఇవ్వాలి. వీళ్ళ బలి ఇవ్వడానికి ఒక మేకనో లేదంటే ఒక గొర్రెనో లేదంటే వారికి స్తోమత తగ్గట్టు వారి యొక్క అర్పణలు తండ్రి అయిన దేవుడికి సొలొమోను కట్టించినటువంటి మందిరం పడిపోయినా ఆ కాలంలో ఉన్నటువంటి మందిరం ఏదైతే ఉందో అప్పుడు మనకి యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదండి, ఈ మందిరం పడగొట్టనని చెప్పి. అంటే యేసుక్రీస్తు వారి సమయంలో కూడా మందిరం అనేది ఒకటి ఉన్నది. ఆ మందిరం దగ్గరికి వచ్చి వీళ్ళందరూ అర్పిస్తారు బలులు. సో ఈ బలులు అర్పించడానికి వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే గొర్రెలు, మేకలు, లేదంటే ఈ తదితరి పక్షులు. అందుకనే ఈ గొర్రెల కాపర్లు అందరూ ఏం చేస్తారయ్యా అంటే కనుక ఈ గొర్రెలందరినీ అన్నిటిని తెచ్చుకుని ఈ గొర్రెల కాపర్లు అందరూ కలిసి ఒక ప్లేస్లో ఉండి వాళ్ళ యొక్క గొర్రెల్ని అమ్ముకుంటూ చేసుకుంటూ ఉంటారు. రాత్రిపూట గొర్రెలను కాయచుండగా అంటే గొర్రెలే మేత మేస్తూ కాయడం కాదండి. ఒక దొంగలు ఎవరైనా వచ్చి వీరి యొక్క మేకల్ని అపహరించిపోతారేమో వీళ్ళ యొక్క గొర్రెలని అని చెప్పి ఆ దొంగతనం గురించినటువంటి భయం ఒకటి. అదేవిధంగా ఆ గొర్రెలు కూడా కొత్త ప్రాంతం కాబట్టి అవి ఎటు చల్లాచెదురు అయిపోకుండా ఇటువంటి కారణాలన్నీ కూడా గొర్రెల కాపర్లకు ఉన్నాయి. అందుకు వీళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అనేటువంటి లేఖనం క్లియర్గా లోకా గారు ఆనాడు హిస్టోరియన్ కాబట్టి లోకా గారు చెప్పాలంటే ఆనాడు హిస్టోరియన్ ఆయన. ఆ హిస్టరీ అంతా ఆయన తెలుసు, అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ అంతా ఆయన తెలుసు కాబట్టి ఆయన రాయడం జరిగింది. గొర్రెల కాపర్లు గొర్రెలను కాచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇది ప్రియులారా, పర్ణశాల పండగ ఆచరించడానికి యూదులు అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి బలి కావాలి. ఆ బలికి వాళ్ళ గొర్రెల్ని అమ్ముతూ ఉంటారు. అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో రోమీలు ఏం చేస్తారంటే సెన్సస్ రాస్తారు. ఎంత మంచు పడిపోతూ ఎంత వర్షంలాగా కింద జారుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడున్నటువంటి డెవలప్డ్ టైంలోనే ఆనాడైతే అంతా మట్టే. మరి ఎంత వర్షము ఎంత మంచు వర్షము పడుతూ ఉంటే సెన్సస్ ఎవరైనా రాస్తారా ప్రియులారా? మినిమం కామన్ సెన్స్తో ఆలోచించండి మీరు. అందుకనే మనుషులు కల్పించిన పద్ధతుల కన్నా సత్యం అనేది ఎప్పుడు నిలబడుతుంది. వాస్తవంలో మనుషులు కల్పించిన పద్ధతులు ఇప్పటికైనా పడిపోవాల్సిందే. నిజానికి ఇప్పుడు క్రిస్మస్ లేదని చెప్తున్న వారు అందరూ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవ్వలేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఏం చెప్పారయ్యా అంటే కనుక క్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడు, ఆయన పుట్టింది ఈ మాసంలోనే. కావాలంటే చూడండి లోకాసు వార్త 2వ అధ్యాయంలో
గొర్రెల కాపర్లు గొర్రెలను కాయించుకుంటున్నారు అని ఈజీగా చెప్పేస్తారు. కానీ సహోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ అనేది మనకు ఉన్నటువంటి వాతావరణంలో లేదంటే మనకు ఉన్నటువంటి కాల ప్రమేణాల్లో జరిగినటువంటి చరిత్ర కాదు. ఇక్కడ మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ వేరు, యెరూషలేము ఇజ్రాయిల్ యోధా దేశంలో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వేరు ఆ కాలంలో. ఇప్పుడైతే ఇంచుమించు అందరం దగ్గర ఉన్నాం, కానీ ప్రియులారా ఆ కాలంలో అయితే క్లైమాటిక్ కండిషన్స్ కంప్లీట్ డిఫరెంట్. కాబట్టి వాక్యానుసారమైన వివరణ ఏంటంటే ఇది ప్రియులారా. ఇంకా చూద్దాము లోకాసువార్త 2వ అధ్యాయము 8 నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి అంటే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు యోధా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆయన పుట్టిన పక్కనే లేరు ఈయన. అంటే యెరూషలేం టెంపుల్కి చుట్టూరు ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఒక ప్లేస్లో ఉన్నారు వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి? బెత్లెహేం దగ్గరికి వచ్చి బెత్లెహేం దగ్గర నుంచి ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలోకి రావాలి. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రెండని ఒకరితో ఒకటి చెప్పిడి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రియులారా, ఇక్కడ ఈ గొర్రెల కాపర్లకి దేవదూత చెప్పాడు. మరి మీరు చూసుకుంటే అప్పటికి ఇంకా జ్ఞానులు వీళ్ళ దగ్గరికి రాలేదు. ఇదంతా మనకి క్రిస్మస్ నాటికలో కనబడుతుంది. దేవదూత వచ్చి చెప్పాడు, వీళ్ళు వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా క్రిస్మస్ నాటికలో అప్పటికప్పుడు జరిగిపోద్ది ఒక పావుగంటలో. కానీ ఇది జరగడానికి యాక్చువల్గా డేస్ పట్టింది ప్రియులారా. వాళ్ళు ఇలా చెప్పగానే వీళ్ళు వెళ్ళి బయలుదేరిపోలేదు. అప్పుడు ట్రావెలింగ్ అనేది చాలా కష్టం. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే మినిమం చాలా టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు చూడండి, దేవదూత ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూతురు. ఇప్పుడు యాక్చువల్గా సత్రం అని అన్నాం కదా, సత్రం అంటే సాల. ఇక్కడ ఏం జరిగింది లోకాసువార్త 2వ అధ్యాయం అంటే, యోసేపు మరియ బయలుదేరి వచ్చినప్పుడు ఈమె ప్రసవలు నిండిపోయినాయి కాబట్టి బెత్లెహేం ఎఫ్రాతాలో ఒక ప్లేస్లో ఈవిడ ఆయన్ని కనేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇంతకీ అంటే, వీళ్ళు ఎందుకు వచ్చారు? పర్ణశాల పండుగ ఆచరించడానికి. అదేవిధంగా ఈ టైంలో సెన్సస్ తీసుకుంటారని ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరికీ ఒక దండోరా వెళ్తుంది కాబట్టి సమాచారం వెళ్తుంది కాబట్టి ఆ సెన్సస్కి తగ్గట్టు వీళ్ళ 7 రోజుల పండగకి సిద్ధమై రావాలి. అదేవిధంగా సెన్సస్ కూడా ఏం కావాలో అన్నీ వీళ్ళు తెచ్చుకుని రెడీ అయిపోవాలి. కాబట్టి ఇవన్నీ వేసుకుని వీళ్ళు వచ్చిన తర్వాత ఇది జరిగిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ టైంలో యెరూషలేం దగ్గర సత్రాలు వేస్తారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నవారు ఏం చేస్తారయ్యా అంటే, సత్రాలు అనేటువంటి ఒకటి రెడీ చేస్తారు. రెడీ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అందుకనే సత్రములో వారికి స్థలము లేనందున ఈ సత్రాలన్నీ నిండిపోయినాయి. ఎందుకు నిండిపోయినాయి అయ్యా అంటే కనుక, ఈ యెరూషలేంలో పండగ ఆచరించడానికి వచ్చినటువంటి యూదులందరూ అక్కడే ఉంటారు కాబట్టి 7 రోజులు. నిజానికి వాస్తవంగా చూసుకుంటేనండి, అక్కడ మీరు ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు బ్రదరు, అక్కడ ఖాళీ లేదని అంటే, సెన్సస్ రాయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాయించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కో లేదంటే ఒక దగ్గరికి వెళ్ళామంటే మన పని ఏదో ఉందో అని చూసుకుని వచ్చేస్తాం. అంతే తప్ప అక్కడ నివాసం సత్రాలు ఇవన్నీ చూసుకుని అక్కడ పడుకోం. ఎంత త్వరగా ఇల్లు చేరుకుంటే అంత త్వరగా మంచిది అని అనుకుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ మనం పెట్టుకుంటే కనుక వీళ్ళందరూ కూడా వచ్చింది యాక్చువల్గా పండగ ఆచరించడానికి. ఈ వారం రోజులు 10 రోజులు వీళ్ళందరూ అక్కడే ఉంటారు. అందుకనే ఈ గొర్రెల కాపరు కూడా వీళ్ళ గొర్రెలన్నీ తెచ్చేసారు అక్కడికి. అందరూ సంపద ఇవన్నీ తీసుకుని వస్తారు. ఆ సెన్సస్ రాసిన టైంలో ట్యాక్స్ అనేది వీళ్ళకి నిర్ణయిస్తారు ప్రియులారా. కాబట్టి ఇదంతా కూడా ఒక చరిత్ర. ఇది అక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం చరిత్రలోకి వెళ్తే తప్ప తెలియదు. అంతేగాని ఏదో చర్చికి వెళ్తున్నారు, ఏదో డిసెంబర్ 25న లేదంటే డిసెంబర్ నెలలో పుట్టాడు, మనకి చలికాలం అక్కడ వాకింగ్ చూస్తే చలి కాచుకుంటున్నారు అయ్యన్నీ ఉంటున్నారని చెప్పి ఇక్కడికి అక్కడికి 2 లింకేసేస్తే ఇది తెగదు. వాక్యానుసారంగా మనం వివరిస్తే తప్ప లోకాసువార్త 2వ అధ్యాయము ఆయన ఎప్పుడు పుట్టాడు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇంకా ప్రియులారా చూసుకుంటే
లూకా సువార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చి యేసు అని ఉంది. ఇంగ్లీష్లోకి వెళ్తే కనుక మనకి జీసస్ అని ఉంటుంది. అలా భాషకి ఈయన రక్షకుడు అని చెప్పి యేసు అనే పేరుకి రక్షకుడు అని వస్తుంది కాబట్టి ఆ పేరు ఈయనకి పెట్టేశారు. యాక్చువల్గా తెలుగు ట్రాన్స్లేషన్లో యేసు అని ఉంటుంది. నిజానికి ఒరిజినల్ హీబ్రూలోకి వెళ్తే యెహుషా అని ఉంటుంది. కానీ మోడర్న్ హీబ్రూలో పెట్టుకున్న పదం ఏంటంటే యెషువా అని. కాబట్టి యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్ముని శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. మోషే ప్రకారం శుద్ధి చేసుకున్న దినములు అంటే ఏంటంటే, ఒక స్త్రీకి గనక ఒక మగబిడ్డ పుడితే ఒక 40 days, ఒక బేబీ గర్ల్ అంటే ఒక ఆడపిల్ల పుడితే కనుక 80 days ఆమె అపవిత్రాలుగా ఉంటుంది. ఎందుకంటే అన్క్లీన్లీనెస్ అనేది అలా ఫాలో అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. వీళ్ళ పండగకు వచ్చిన తర్వాత, ఆ పండగ అయిపోయిన తర్వాత, అదేవిధంగా వీరి యొక్క శుద్ధి దినములు అంట 40 days అన్క్లీన్లీనెస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈమె మేరియా ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠితం చేయమని ప్రభువు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పినట్టు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అది ఇక్కడ వీళ్ళ బెత్లెహేము ఎఫ్రాతులో నుంచి ఇదంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు అన్క్లీన్గా ఉన్నారు కదా, కాబట్టి అన్క్లీన్గా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళ పండుగను ఆచరించకూడదు. వీళ్ళ పండుగ ఆచరించకుండా అక్కడే ఉండి ఆ సెన్సస్లో నోట్ చేయించుకుని నేను పుట్టిన తర్వాత 40 days అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు మళ్ళీ యెరూషలేమునకు వచ్చి ఆ మందిరానికి వెళ్ళి అక్కడ ఆయన్ని కనపరిచిన తర్వాత ఆ సుమయోను అనేటువంటి ప్రవక్త, అదేవిధంగా హన్నా అనేటువంటి ఆమె జరిగిన తర్వాత ఇదంతా ఆశీర్వదించిన తర్వాత 39వ వచనం ప్రియులారా, లూకా సువార్త 2:39. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వీరి యొక్క స్వగ్రామం, ఎందుకంటే పండగ అయిపోయింది, సెన్సస్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే నజరేతుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బాలుడు జ్ఞానంతో నిండుకొంచున్నాడు, ఎదిగాడు, బలం పొందాడు. మరి పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లి ఏటరేత వచ్చినప్పుడు ఆయన 12 ఏళ్ళ అయినప్పుడు, అంటే మళ్ళీ 12 years తర్వాత ఈయన మరి పస్కాకి వచ్చాడు. మరి ఇది ఎందుకు నోట్ చేశారయ్యా ఈ పస్కా గురించి అంటే, ఆయన ఈ పస్కాలో వీరి గురించి ఈయన కూర్చుని జ్ఞానులతోటి పెద్ద పెద్ద వ్యక్తులతోటి ఈయన మాట్లాడతారు. అందుకు ఇది ఇక్కడ లిఖింపబడింది. కాదండి ఏంటంటే ప్రతి దినము పస్కా పండుగను ఆయన తల్లిదండ్రులు ఏటా యెరూషలేమునకు వెళ్తుండేవారు ప్రతి ఇయర్ అనమాట. అంటే ఆయన 12 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ 12 సంవత్సరాలు కూడా వీళ్ళు ఏం చేస్తారు, పండగకి, పస్కాకి, పర్ణశాలకి ఈ పస్కా పులియని రొట్టెల పండుగ అనేది ఒకటి ఉంటుంది. మొదటి నెల 14వ దినం నుంచి ఉంటుంది. లేవికాండ 23లో చూసుకుంటే ప్రియులారా మనకి అది దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ పండగ వచ్చి వీళ్ళందరూ కూడా యెరూషలేములో ఆ టెంపుల్ దగ్గర ఉంటారు. అక్కడ సత్రాలు ఉంటాయి కాబట్టి టెంపరీగా ఆ వారం రోజులు 10 రోజులు వీళ్ళు అక్కడ ఉండి అక్కడ గొర్రెల్ని మేకలు అమ్ముతారు కాబట్టి ఆ టైంలో వాటిని కోసుకుని బలిచ్చి దేవుడికి, ఇది అంతా కూడా ఇజ్రాయేలీలకు జరిగినటువంటి ప్రాసెస్, ఇజ్రాయేలీల జీవితంలో వారి యొక్క జీవన శైలి. ఇది యాక్చువల్గా ఆయన పుట్టుటకు జరిగినటువంటి కారణము, ఆయన పుట్టేటప్పుడు జరిగినటువంటి సంగతులు, ఆయన పుట్టేటప్పుడు జరిగినటువంటి ప్రక్రియ. ఇది ఎప్పుడు జరుగుతుందా అంటే కనుక బైబిల్ నెల ప్రకారం 7వ నెల. అది కూడా పర్ణశాల పండుగ ఎప్పుడంటే 7వ నెల 15 నుంచి 22 దినాల వరకు. ఆ పండగ టైంలో ఈయన పుట్టాడు. అది ఎప్పుడయ్యా అంటే క్రీస్తు పూర్వం 6వ సంవత్సరము. క్రీస్తు పూర్వం 6వ సంవత్సరము. ఏ నెలలో పుట్టాడయ్యా అంటే 7వ నెల. డేట్ అనేది కంప్లీట్గా బైబిల్లో అనేది లిఖించబడలేదు ఆయన జన్మదినం అనేది, కానీ ఆయన యొక్క మరణదినం అనేది లిఖింపబడింది. మొదటి నెల 14వ దినమున ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనందరూ తెలిసిన విషయమే, ఆయన చనిపోయింది ఎప్పుడయ్యా అంటే కనుక పస్కా పండుగకి చనిపోయాడు. ఇది యాక్చువల్గా ఆయన చనిపోయినటువంటి దినం ఎప్పుడంటే ఏ నెల అంటే మొదటి నెల 14. ఆయన జన్మించినటువంటి నెల ఏదంటే 7వ నెల. ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికాలిటీలోకి వచ్చి ఒకసారి మరి క్రైస్తవుల దగ్గరికి వచ్చామంటే కనుక, ఒక్కసారి క్రిస్మస్ దగ్గరికి వచ్చామంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలకి బాప్తిసం తీసుకున్నారు అనేటువంటి మాట వాస్తవం, ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. మరి ఈయన ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడయ్యా తర్వాత అంటే 3.5 సంవత్సరాలు రమారమిగా అని చెప్తారు. సరే, క్రైస్తవుల లెక్క ప్రకారం లేదంటే మన ఆచారం ప్రకారం, బైబిల్లో లేనటువంటి ఆచారం ప్రకారం ఆయన డిసెంబర్లోనే పుట్టాడు అనుకుందాం. పోనీ ఏదో నెల డిసెంబర్లో పుట్టాడు అనుకుందాం. డిసెంబర్ నెల పుడితే 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు సైక్లిక్ కాబట్టి ఒక 1/2 సంవత్సరంలో ఈయన చనిపోయాడు. డిసెంబర్కి 1/2 సంవత్సరం అంటే ఎంత?
6 నెలల ముందుకి లేదంటే 6 నెలలు వెనక్కి. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి డిసెంబర్కి 6 నెలల ముందు 6 నెలలు వెనక్కి. ఒకవేళ డిసెంబర్లో పుట్టాడు అనుకుందాం, పోనీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఆయన జూన్లో చనిపోవాలి. ఎందుకంటే ఆయన పుట్టింది ఏ టైమో డిసెంబర్ అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఆయన చనిపోయింది ఏంటంటే ఒక 6 నెలల ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళాలి. పోనీ 6 నెలలు వెనక్కి వచ్చిన నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్ ఎలా ముందుకు వచ్చినా 6 నెలలు, వెనక్కి వెళ్ళిన 6 నెలలు. ఎందుకంటే 33.5 సంవత్సరాలు అని చెప్పి మనం అనుకుంటున్నాం కాబట్టి ముందుకెళ్ళినా 6 నెలలు, వెనక్కి వెళ్ళినా 6 నెలలు. డిసెంబర్లో ఆయన పుట్టాడని కనుక మనం చెప్తే ఆయన చనిపోవాల్సింది జూన్లో. జూన్లో పస్కా పండుగ అనేటువంటిది జరగదు, అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఆయన ఎప్పుడు చనిపోయాడయ్యా అంటే కనుక మనకి క్లియర్గా వాక్యం నిరూపిస్తుంది ఏంటంటే పస్కా రోజు చనిపోయాడు ఆయన. పస్కా ఎప్పుడయ్యా అంటే నిర్గమకాండం 12 అధ్యాయం కానీ లేవి 23 మొదటి 10 వచనాలు కానీ మనం చూసుకుంటే ప్రియులారా, పస్కా పండుగ ఎప్పుడయ్యా అంటే మొదటి నెల 14వ దినం. లేవి కాండము 23వ అధ్యాయము చూడండి 5వ వచనం, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. అంటే ఎప్పుడయ్యా పస్కా బలి జరిగేది, పస్కా పశువు యొక్క వధింపు ఎప్పుడు జరుగుతుందంటే మొదటి నెల 14. కాబట్టి మొదటి నెల 14వ దినం ఎప్పుడు వస్తుంది అయ్యా బైబిల్ ప్రకారం అనుకుంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి మధ్య నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం తీసుకుంటే ప్రియులారా, మార్చి మధ్య నుంచి 6 మంత్స్ ముందుకు కానీ వెనక్గానే వెళ్తే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అదే ఏప్రిల్ మధ్య నుంచి తీసుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే మార్చి, ఏప్రిల్ మధ్య నుంచి మనం లెక్కేసుకుంటూ వెళ్తే ముందుకు కానీ వెనక్కి కానీ సెప్టెంబర్ మధ్యలో నుంచి అక్టోబర్ 15 ఆ మధ్యలో, అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15, అంటే ఈ యొక్క డేట్స్లో ఒక 30 డేస్ అటు ఇటు అయినా సరే సెప్టెంబర్ మధ్యస్థం నుంచి అక్టోబర్ మధ్యస్థం వరకు ఈ 2 నెలల గ్యాప్లో వస్తాయి. అదే మన విజయ్ కుమార్ గారు తెలుసుకుని చెప్పింది ఏంటంటే యూదుల లెక్క ప్రకారం యూదుల క్యాలెండర్. ఎందుకంటే బైబిల్ అనేది తండ్రి అయిన దేవుడు ఈ డేట్స్ అనేవి కూడా రాసింది ఎలాగయ్యా అంటే యూదుల లెక్క ప్రకారమే. మొదటి నెల అయినా, 2వ నెల అయినా, 3వ నెల అయినా, అలాగే ఏ నెల అయినా సరే యూదుల లెక్క ప్రకారం రాయించారు. మరి యూదుల లెక్క ప్రకారం ఏంటి, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో అని చెప్పి విజయ్ కుమార్ గారు కూడా మీకు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి కావాలంటే. యూదుల క్యాలెండర్ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ తేదీ ఆ నెల సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తుంది యూదుల క్యాలెండర్ ప్రకారంగా. చూసారు కదా ప్రియులారా, అందుకు ఇది సెప్టెంబర్, అక్టోబర్లో జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి 6 నెలలు ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా మనకి యాక్చువల్గా ఆయన చనిపోయిన డేటు, ఆయన పుట్టినటువంటి సమయం యొక్క కాలము రెండు కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఈ లేఖనానుసారమైన ఆధారము, వివరణ ఉన్నటువంటిది సాక్ష్యం అది. అంతేగాని సరే పోనీ క్రైస్తువుల ప్రకారం డిసెంబర్లో పుట్టాడంటే కనుక జూన్లో చనిపోయాడని ఒప్పుకోలేదు. దానికి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. పోనీ ఈయన మార్చిలో గుడ్ ఫ్రైడే, మార్చి, ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారని అనుకుందాం ఫర్ ద టైం బీయింగ్. గుడ్ ఫ్రైడే రోజు కాకపోయినా మార్చి, ఏప్రిల్ టైంలో చనిపోతారు కాబట్టి వీళ్ళందరూ గుడ్ ఫ్రైడే చేసుకునేది ఆ టైంలోనే కాబట్టి, సో మార్చి, ఏప్రిల్ టైంలో నుంచి వెనక్కి వెళ్తే ఏ టైం వస్తుంది, ఖచ్చితంగా మార్చి నుంచి చేసుకుంటే ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్. అదే ఏప్రిల్ నుంచి వెనక్కి వేసుకుంటే అంటే మార్చి, ఏప్రిల్ మధ్యలో కాబట్టి మార్చి నుంచి వెనక్కి వచ్చి ఏప్రిల్ నుంచి మధ్యకి వస్తే ఈ 2 నెలలు ఏమొస్తున్నాయో వాటి మధ్యలో పుట్టినట్టు. అది ఏప్రిల్ నుంచి వస్తే మార్చ్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్. అంటే మార్చి, ఏప్రిల్ నుంచి ముందుకెళ్ళినా 6 నెలలు వెనక్కి వెళ్ళినా ఆయన పుట్టిన తేదీ ఏది వస్తుందయ్యా అంటే టైము సెప్టెంబర్ నుంచి అక్టోబర్. ఈ టైంలో ఏం జరుగుద్దయ్యా యెరూషలేం ఇజ్రాయేల్లో అంటే కనుక పర్ణశాల పండుగ. కాబట్టి వాక్యానుసారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టారయ్యా అంటే కనుక ఇశ్రాయేలీలు లేదంటే యూదులు పర్ణశాలల పండుగ టైంలో, ఆ టైంలో జన్మించడిగిన అనేది వాక్యానుసారమైన వివరణ. ఇప్పుడు ఈ సెప్టెంబర్, అక్టోబర్ టైంలో ఇజ్రాయేల్లో ఎలా ఉంటుందో వాతావరణం అనేది దీన్ని ఫాల్ సీజన్ అంటారు. ఈ ఫాల్ సీజన్లో ఈ టూరిస్టులు కానీ ఎక్కువ ఈ కార్యక్రమాలు కానీ ఎక్కువ ఇజ్రాయేల్కి, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్కి వచ్చే లాభం అంతా కూడా ఈ స్ప్రింగ్ సీజన్లోని, ఫాల్ సీజన్లోని వస్తుంది. స్ప్రింగ్ అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ టైంలో. అదేవిధంగా ఫాల్ అంటే ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైం అనమాట. అంటే ఈ 3 నెలలు, ఆ 3 నెలలు కూడా మంచి కాలం. అంటే అన్ని పనులు చేసుకోవడానికి, టూరిజంకి మనం వెళ్ళి చూడడానికి కూడా ఇదే మంచి సమయము అని చెప్పి వారు తెలియజేయడం జరుగుతుంది. వాతావరణం మనం చూసుకుంటే మనకు కూడా
సెప్టెంబర్ అక్టోబర్ టైంలో క్లైమేట్ చాలా నీట్గా కూల్గా ఉండి వర్షాలు అయ్యి పడినట్టుగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది క్లైమాటిక్గా చూసుకున్నా సరే మనకు సరిపోతుంది. అంటే ఆర్కియాలజికల్గా చూసుకుంటే ఆ నక్షత్రం అనేది సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మనకి క్లియర్ స్కై ఉంటుంది, క్లియర్ క్లౌడ్స్ ఉంటాయి కాబట్టి ఆ విజిబిలిటీ ఆఫ్ స్టార్ అనేది కూడా ఖచ్చితంగా వాస్తవానికి సరిపోద్ది. అది తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం చూసి వెళ్ళారంటే అప్పుడు ఒక యాప్ట్ అవుతుంది. అంతే తప్ప డిసెంబర్ నెలలో ఎంత మంచు, ఎంత వర్షము, ఎంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇప్పుడైతే మన కార్లు ఉన్నాయి కాబట్టి వర్షం వచ్చినా మంచు వచ్చినా ఎలాగైనా సరే బయటికి వెళ్దాం. మరి ఆ కాలంలో తూర్పు దేశ జ్ఞానులు మంచు కురిసే సమయాన్న ఈ టైంలో బయటికి వెళ్ళగలరా? అది ఒంట్ల మీద లేదంటే గాడిదల మీద వీళ్ళంత దూరం ప్రయాణం చేయాలి. తూర్పు దేశం నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి, యెరూషలేము బెత్లెహేము దగ్గరికి రావాలి, ఎఫ్రాతా అనే ప్రాంతానికి. మరి ఎంత టైం పడుతుంది? అది మంచు అలా కురుస్తుంటే వీళ్ళు తట్టుకోగలరా? ఆ మంచుకి 13 degrees మినిమం ఇప్పుడే ఉంటే అప్పుడు ఇంకెంత తక్కువ ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి పిల్లరా, వాక్యం అనేది ఎప్పుడు వాక్యము సత్యము, వాస్తవానికి నిలబడేది వాక్యము. అంతే తప్ప ఈ క్రిస్మస్ అని లేదంటే గుడ్ ఫ్రైడే అని, ఇప్పుడు గుడ్ ఫ్రైడే గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రియులరా. మరి ఇప్పుడు క్రిస్మస్ డిసెంబర్ 25న ఉందో లేదో చూపించమంటే డిసెంబర్లో లేదు అని 25న లేదు అని చెప్పి ఖచ్చితంగా ఒక కొలిక్కి వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత డిసెంబర్లో పుట్టలేదు అనేటువంటి న్యూస్ కూడా ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే అది సత్యం కాబట్టి. ఇప్పటికీ చాలామంది ఒప్పుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యము లేదంటే క్రైస్తవ బోధలో ఉన్నటువంటి లోగుట్టు లేదంటే చెప్పాలంటే అసత్యాన్ని తెలుసుకుని బయటికి వచ్చారు. నేను కూడా ఒకప్పుడు క్రైస్తవుడిగా ఉండినటువంటి వాడినే. ఎందుకంటే అది అసత్యం అని తెలిసి అందులో ఉన్నటువంటి వాక్యాలు లేదంటే చెప్పేటువంటి బోధలు ఏదైతే ఉన్నాయో ఈ పరిశుద్ధ గ్రంథానికి సరిపోవట్లేదు కాబట్టి నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి బయటికి రావడం జరిగింది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, సత్యాన్ని మనం తెలియాలంటే ముందుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. గ్రంథం చదివితే మనకు వాక్యం అనేది ఏంటనేది మనకు తెలుస్తుంది. వాక్యం అనేది ఏంటో తెలిసాక సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది మనము ఒక కొలమానంలో పెట్టి చూడడానికి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించడానికి మనకి ఆ యొక్క జ్ఞానం తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే క్రిస్మస్ అనేది వాక్యానుసారమైనటువంటి బోధ కాదు. ఆయన పుట్టింది కూడా డిసెంబర్ నెలలో కాదు. కొంతమంది బల్లగుద్ది చెప్పేస్తున్నారు డిసెంబర్ 25న పుట్టాడని, అది కేవలం అసత్యము. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు డిసెంబర్ అంతా ఒక సీజన్ అని, అది కూడా అవాస్తవం అని చెప్పి మనం తేల్చేస్తాం. హిస్టారికల్గా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మనకి ఈయన డిసెంబర్లోనే పుట్టాడు, డిసెంబర్లో చెయ్యాలి అనేటువంటిది లేఖనానుసారమైన అర్థం కానీ అపోస్తలుల యొక్క బోధలో కానీ చెప్పినటువంటి మనకు ఒక సాక్ష్యం కూడా లేదు. చరిత్ర అయితే చాలామంది అబద్ధపు చరిత్రకారులు ఉన్నారు లేని వార్తను పుట్టించడానికి. దాన్ని నమ్మి ఇప్పుడు క్రిస్మస్ అనేది లేని వార్త పరిశుద్ధ గ్రంథంలో లేదు. లేనటి వార్తను పుట్టించాడు ఎవడో. లేని వార్తను పుట్టించడం అనేది పాపం అంటే దాన్ని అనుసరించి నడుచుకోవడం ఇంకా పెద్ద పాపం. అదేవిధంగా ఈ లేనటువంటి క్రిస్మస్ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ క్రిస్మస్ అనేది ఒక అబద్ధం అంటే అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం అంతా మాట్లాడుతుంటే అబద్ధ సాక్ష్యం అంటే అబద్ధానికి సాక్ష్యం. క్రిస్మస్ అనేది అబద్ధం అయితే దానికి ఒక సాక్ష్యం చెప్తూ క్రైస్తవ పాస్టర్లు అందరూ చెప్పేస్తున్నారు. మరి ఎవరో దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఎవరు దేవుని యొక్క తత్వానికి లోనవుతున్నారు, ఎవరు దేవుని యొక్క తత్వానికి దగ్గర అవుతున్నారు, ఎవరు సత్యానికి ఇదిగా వారి యొక్క మనసులు తిప్పుకుంటున్నారు, ఎవరు మారు మనసు పొందుతున్నారు, ఎవరు సత్యాన్ని అనుసరిస్తున్నారయ్యా అంటే కనుక ఖచ్చితంగా సత్యం అనేది తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టేవారే. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ప్రియులారా, ఇది నేను చెప్పేది సర్వసత్యము. అది వాక్యానుసారమైనటువంటి సమాధానంగా మీకు అనిపిస్తే, ఎందుకంటే నేను చారిత్రకంగా మీకు చూపించా క్రిస్మస్ అనేది మనుషులు కల్పించినటువంటి పద్ధతి అని చెప్పి. అదేవిధంగా వాక్యానుసారంగా కూడా నేను చూపించా ఆయన ఏ టైంలో పుట్టాడు. BC 6 సంవత్సరం, ఏ నెల, 7వ నెల. డేట్ అనేది మెన్షన్ చేయబడలేదు, ఎందుకంటే అంత పర్టికులర్గా అప్పుడులో డేట్స్ అనేవి మెన్షన్ చేయబడేవి కాదు. కానీ ఈ యొక్క మంత్స్ అనేవి బాగా జ్ఞాపకం చేసుకోవడానికి వీళ్ళు లిఖించేవారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఉన్నంత ప్రామినెన్స్ ఆ టైంలో లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు ప్రతిదీ ఆ డేతో ముడిపడి ఉంది. కానీ ఒకప్పుడు డేస్ తోటి ఆనాడు చరిత్రకారులు చెప్పేటువంటి వారు కారు. ఎందుకంటే ఆ యొక్క డేట్స్ అనేవి అప్రోప్రియేట్గా ఉండేవి కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైందంటే వారానికి ఇప్పుడు 7 రోజులు ఉన్నాయి, ఒక్కొక్క సమయంలో వారానికి 8 రోజులు ఉన్నాయి, ఒక్కొక్క సమయంలో వారానికి 10 రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క నెలకి 30 రోజులు ఉన్నాయి, ఒక్కొక్క నెలకి 31, ఒక్కొక్క నెలకి 32. ఇటువంటి డిఫరెన్స్ ఆఫ్ క్యాలెండర్స్ ఉన్నాయి, డిఫరెన్స్ ఆఫ్ డేస్ ఉన్నాయి, డిఫరెన్స్ ఆఫ్ మంత్స్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్ డేస్ అనేవి ఎగ్జాక్ట్ డే అనేది ఎవరు కూడా చెప్పలేరు ప్రియులారా ఆయన యొక్క జన్మదినం గురించి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫైనల్గా
పోప్ బెనెడిక్ట్ 16 అంటే ఈ పోపుల తరహాలో వచ్చేటువంటి పోపు బెనెడిక్ట్ 16 అనేటువంటి ఆయన క్రిస్మస్ అనేది ఒక అబద్ధము, డిసెంబర్ 25 అనేటువంటిది ఒక నాటకము, అది మనుషులు కల్పించినటువంటి పద్ధతి, దానికి వాక్యానుసారమైనటువంటి సోర్స్ ఏమీ లేదు అని చెప్పి ఆయన 2012లో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను, మీరు చూడండి. ఇది సత్యము సర్వసత్యం అనేది మీకు అనిపిస్తే కనుక దయచేసి క్రిస్మస్ వంటి ఆచారాలు, గుడ్ ఫ్రైడే వంటి ఆచారాలు, పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి ఆచారాలు ఏవైనా ఉన్నా సరే మీరు వాటిని విడిచిపెట్టి మన తండ్రి అయిన దేవుని వైపు తిరిగి ఆయన కుమారుడైన మెసేజ్ ద్వారా మీరందరూ రక్షింపబడాలని చెప్పి నేను ఆ తండ్రి అయిన దేవునికి నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ షలోం. థ్యాంక్ యూ.